మావయ్యకి గుంటూరు కారం మడత పెట్టేసింది పాపం. వాళ్ళ ఒకటే చెప్తా ఉన్నా, ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పుర్ర పుచ్చకాయలా పెరిపోతుంది. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. పెద్ద ప్లానింగే. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు అంటే తట్టుకోలేడు. అందుకనే కొడాల నేను చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర అంటే ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము. ఇప్పుడు ఈయన వచ్చి 15,000 కూడా ఇవ్వట్లేదు. అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కొడాలతో మామూలుగా ఉండదు మరి. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఎక్కడ ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడేది. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వచ్చి కనపడి వెళ్తారు రోజు. మాకు నమ్మకం లేదు దొరా. ఉండేవాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు, గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. భయపడుతున్నారా ఇప్పుడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఉద్యోగం పీకేశారు అనుకో, పైకట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నాం. అయ్య బాబు, మామూలు టైం కాదయ్యా ప్రకాశం. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అరే ఐ డ్రీమ్, మీరు న్యూస్ ఛానలా లేక కార్న్ ఛానలా? రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. బాబీ Hi Araja. Hi. You're looking great here. Thank you. So, how's the experience with RGV sir? Fifth reel which got his attention. Okay. So he saw the reel. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. Maybe something would have striked him. I don't know. That you must ask him. సరే, మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో చేద్దాం. So I was getting a lot of message requests. RGV is searching you. RGV is searching you. I was like, who is RGV? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని బట్టి నువ్వు పేరేంటని అడుగుతావు నువ్వు? పేరేంటి అని అడుగుతాడు. No, You don't know? No, I didn't know. Okay. Yeah, very honest. I didn't know who he was. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఓకే ఫస్ట్ టైం RGV గారిని మీట్ అయినప్పుడు, సో వాట్స్ యువర్ ఫీలింగ్? ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు, సెక్స్, వైలెన్స్, నరుక్కోడాలు, కురుకోడాలు, చెత్తా చెదారు. నౌ యు ఆర్ ఇన్ RGV sir's hand. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. Came here to meet him on February 14th. Actually, After 4 months. I call him Ram. Actually, we became good friends. అసలుడే గాని మహానుభావుడు. Where I had put lot of effort. Like Lot of efforts అంటే అది బుర్ర భూత. ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ మహాకుంభమేళాకి వస్తే ఎలా ఉంటుందో చూడండి.
ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.